శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు దేవీ భాగవతంలోని సప్తమాధ్యాయం విందాము. దేవీ భాగవతం సప్తమాధ్యాయము. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. మహామహిమాన్వితము పరమపావనమైన దుర్గా గాయత్రి మహామంత్రాన్ని భక్తి ప్రపత్తులతో జపించిన సూత మహర్షి శౌనకాది మునుల వైపు ప్రసన్నంగా చూసి, మునిసత్తములారా, ఆ తల్లి అనుగ్రహం చేత దేవీ భాగవత పారాయణం 6 రోజుల పాటు నిరాటంకంగా జరిగింది. ఆ పార్వతీ పరమేశ్వరులను మనసారా ప్రార్థిస్తూ ఈ సప్తమి నాటి పారాయణాన్ని ప్రారంభిస్తున్నాను అని పలికి దేవీ భాగవతం పురాణ ప్రవచనం ఆరంభించాడు సూత మహర్షి. దేవతల యజ్ఞం. పార్వతీ పరమేశ్వరులు కైలాసమునకు చేరారు. వారి వినియోగార్థం శివసేవకులు ప్రత్యేక శయన మందిరాన్ని ఏర్పరిచారు. పార్వతీతో పాటు శంకరుడు ఆ మందిరంలో ప్రవేశిస్తూ, మా అనుజ్ఞలైనదే మా ఏకాంతమునకు ఎవ్వరూ భంగము కలిగించరాదు, పరులకు ఈ మందిర ప్రవేశం నిషిద్ధం అని ఆజ్ఞాపించి లోన ప్రవేశించి ద్వారబంధము మూసివేశాడు. ఆ మందిరమందు పార్వతీ పరమేశ్వరులు ఆనందముగా దాంపత్య జీవితమును అనుభవించసాగారు. ఇక పరమేశ్వరుని వివాహమునకు కారకులన్న మిషతో దేవతలను మరింతగా బాధించసాగాడు తారకుడు. ఆ బాధలు భరించలేక వారు విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. విష్ణువు వారిని సముదాయిస్తూ పార్వతీ పరమేశ్వరులు ఏకాంత సుఖమును అనుభవిస్తున్నారు. వారి ఏకాంతమునకు విఘ్నములు కల్పించడం పంచమహాపాతకముల కన్నా మహాపాపము. అదీగాక శివునికి 100 దివ్య సంవత్సరములకొకసారి గాని వీర్యస్ఖలనము కాదు. అతని వీర్యము వలన ఉదయించు కుమారుడే తారకుని వధించగలడు అని తెలిపాడు. ఇంకొక 100 దివ్య సంవత్సరములు ఆ తారకుని బాధలు భరించడం తమ వల్ల కాదని మొరపెట్టుకున్నారు దేవతలు. వారి ఏకాంత మందిరములో మనం ప్రవేశిస్తే మహాపాపం చుట్టుకుంటుంది కనుక శివుడే మన ముందుకు వచ్చే ప్రయత్నం చేయాలి అని ఆలోచించిన విష్ణువు శివుని పార్థివలింగమును చేయించి తాను దేవతలందరితో కలిసి మహాన్యాసపూర్వకంగా పార్థివలింగమును అభిషేకించి అర్చించి పరమేశ్వర ప్రీత్యర్థం మహారుద్రయాగం జరిపించాడు. ఆ యాగము పూర్తి కాగానే పార్థివలింగము నుండి ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏమి కావలయునని ప్రశ్నించాడు. తారకాసుర వధ. ఆ రాక్షస సంహారమునకు మీ వీర్యము నుండి జన్మించిన కుమారుడే అర్హుడు అని విష్ణువు తెలుపగా, అట్లే జరుగుగాక అంటూ శివుడు సంకల్పము చేతనే తన వీర్యమును ఆ యాగాగ్ని గుండాన వదిలాడు. అగ్నిదేవుడు ఆ వీర్యతాపమును భరించలేక, ప్రభు, నాకీ బాధ దుర్భరంగా ఉంది, నా గతి ఏమి అని ప్రార్థించాడు. నీ బాధ త్వరలోనే తీరునులే అని అభయమిచ్చి అదృశ్యుడైనాడు ఈశ్వరుడు. ఆ సమయాన వేరొక చోట సప్తఋషులు హోమము చేయుచున్నారు. అగ్నిదేవుడు పూర్ణాహుతి స్వీకరించు సమయాన ఆ వీర్యతాపము భరించలేక ఋషిపత్నుల వైపు కామాపేక్షతో వీక్షించాడు. ఋషిపత్నుల శాపములకు తన భర్త ఎక్కడ గురియగునోయని భయపడిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి వశిష్ఠుని భార్య అరుంధతి తప్ప మిగతా 6 ఋషుల భార్యల రూపాలు తానే ధరించి 6 సార్లు భర్తతో కూడినది. అగ్నిదేవుడు తనలో ఉన్న శివుని వీర్యాన్ని 6 సార్లు స్వాహాదేవి గర్భమునందు వదిలాడు. స్వాహాదేవి 6 ఋషిపత్నుల రూపములతో వేరువేరుగా వచ్చి భర్తని కూడియుండుట చేత ఆమె గర్భమునందు ఈశ్వరుని వీర్యము 6 భాగములుగా ఇమిడి ఉన్నది. ఆమె ఆ వీర్యమును భరించలేక కైలాస శిఖరమున వదిలివేసింది. శిఖరం ఆ వీర్యమును భరించలేకపోతున్న తరుణంలో గాలి వీచి వీర్యము కదిలివచ్చి ఆకాశగంగనందు చేరింది. గంగ కూడా దాన్ని భరించజాలక ఆ వీర్యోష్ణ బాధను తొలగించుకోవడానికి ప్రవాహ రూపంలో 6 పాయలుగా చీలి నదీ తీరమున రెల్లు దుబ్బలయందు ఆ వీర్యమును వదిలింది. అలా కొంతకాలం గడిచింది. ఈ సత్యము తెలియని 6 ఋషులు తమ భార్యలు అగ్నిదేవునితో సంపర్కము పెట్టుకున్నారని సందేహించి వారు తమ భార్యలను విసర్జించారు. కుమారస్వామి జననం. హే స్వామినాథ కరుణాకర దీన బంధో, శ్రీ పార్వతీ సముఖ పంకజ పద్మబంధో, శ్రీ సాదిదేవగణ పూజిత పాద పద్మ వల్లీ సనాద మమ దేహి కరావలంబం. దీనబాంధవుడవు, కరుణామయుడవు, పరమేశ్వరునికి ఆనందాన్ని కలిగించేవాడివి, ఇంద్రాది దేవతలచే పూజింపబడిన పాదపద్మాలు గలవాడవు అయిన ఓ వల్లీపతి, నాకు చేయూతనిమ్ము. మార్గశిర మాసమునందు శుద్ధ షష్ఠీ తిథి
ధనిష్టా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నమందు వేకువజామున శివుని వీర్యము పరిపక్వము చెందింది. అంతటా అరుణకాంతులు విరజిల్లు రూపతేజస్సుతో 6 ముఖములు 12 చేతులతో షణ్ముఖుడు ఉదయించినాడు. అతడి శిరస్సులకు రత్నకిరీటములు, 12 చేతులయందు దివ్య శస్త్రాస్త్రములు ధరించి ఉన్నాడు. అతడు పుట్టిన తోడనే చతుర్వేదములను, ప్రణవనాదమును, ఆయుర్వేదమును తన షణ్ముఖములతో ఉచ్చరించుచున్నాడు. ఆ దివ్య పురుషునిగాంచి ఆహా, షణ్ముఖుడు అవతరించాడు, తారకాసురుడు సంహారమునకు శివకుమారుడు జన్మించినాడు అంటూ ఆకాశవాణి ఆనంద పారవస్యమున దిశలు ప్రధ్వనించునట్టు ప్రకటించింది. దేవతలు పుష్పవర్షము కురిపించారు. దేవదుందుబులు మ్రోగించబడ్డాయి. అప్సరసాంగనలు ఆనంద నృత్య గీతములు చేసినారు. ఇంద్రాది దేవతలందరూ ఆ బాలుని దర్శించి భక్తి పారవస్యముతో స్తోత్రములు చదివినారు. షడ్వక్త్రం సికి వాహనం త్రినయనం చిత్రాంబరాలంకృతం శక్తిం వజ్రమసిం త్రిశూలమభయం కేటం ధనుశ్చక్రకం పాశం కుక్కుటమంకుశం చ వరదం హస్తైర్దధానం సదా ధ్యాయే దీప్సిత సిద్ధిదం శివసుతం స్కంధం సురారాధితం. అలా దేవతలు స్తోత్రములు చదువుతుండగా 6 ఋషులచే విసర్జింపబడిన 6 ఋషిపత్నులు ఈ స్తోత్ర గీతాలు వింటూ అటు వచ్చారు. వారిని గమనించి దేవతల షణ్ముఖునకు నమస్కరించి అదృశ్యులయ్యారు. అపూర్వ దివ్య తేజోమయ రూపంతో వెలిగిపోతున్న బాలుడు షణ్ముఖుని గాంచిన ఋషిపత్నులు విస్మయమొందుతుండగా అప్రయత్నముగా వారి స్తనముల నుండి స్తవ్యము స్రవించసాగింది. వారు ఆశ్చర్యచకితులవుతూ ఆ బాలుని ఎత్తుకొనుగా షణ్ముఖుడు వారి స్తన్యమును కడుపారా త్రాగి తృప్తి చెందాడు. మునిపత్నులు తత్తరపడుతూ, నాయనా, ఈసరికే మేము నీలాపనిందలు పాలయ్యాము, ఇక నీ చర్యతో మాకేమి ముప్పు వాటిల్లునన్నదో గదా అనుచు భీతి చెందారు. ఆ పసిబాలుడు చిరునవ్వు నవ్వి, తల్లులారా, నేను మీ స్తన్యము త్రాగినాను కనుక ఇక నుండి నేను మీ కుమారుడను, మీకెట్టి కలంకము రాకుండా కాపాడు భారము నాది అంటూ అభయమిచ్చాడు. అప్పుడే పుట్టిన బిడ్డడు అలా మాట్లాడటం చూసి మునిపత్నులు విస్తుబోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతడు శివకుమారుడని, కారణజన్ముడని వారికి తెలిసి షట్కృత్తికలు అనగా 6 మునిపత్నుల పాలు తాగిన ఆ షణ్మాతురుడకు స్కందుడు అని నామకరణం చేసి బాలుని పెంచవలసిందిగా మునిపత్నులను కోరాడు. మునిపత్నులు ఆనందంగా ఆ బాధ్యతను స్వీకరించారు. సామాన్యులు పుట్టిన నాటి నుండి దినదినాభివృద్ధి చెందుతారు. కానీ కుమారస్వామి క్షణక్షణము వృద్ధి నొందసాగాడు. సింహాల జూలు పట్టి లాగుతూ, పులి మీసాలు పెకలిస్తూ బాలక్రీడలు ఆడిన ఆ స్వామి మొదటి రోజునే శివధనస్సునెత్తి శరమును సంధించి వెండి కొండ శిఖరమునొకదాన్ని ఎగురగొట్టాడు. మరొక బాణము వదిలి క్రౌంచ పర్వతాన్ని ఖండించాడు. ఆ పర్వతం మీద నివసిస్తున్న రాక్షస మూకలు దండెత్తిరాగా కుమారుడు శరవృష్టి కురిపించి అసురులను అంతమొందించాడు. ఆ వార్త విన్న దేవేంద్రుడు ఆశ్చర్యచకితుడై కుమారుని సామర్థ్యాన్ని పరీక్షించ తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. వజ్రాయుధం కుమారుని ఎదను తాకి మొక్కబోయి దేవేంద్రుని చెంత చేరింది. వజ్రాయుధ ఘాతమునకు కుమారుని ఎదపై రక్తము చింది ఆ రక్తము నుండి విశాఖుడు, పార్శ్వముల నుండి శాఖుడు, నైఘమాక్యుడు అను 3 అవతరించారు. బలపరాక్రమములలో తమకి తామే సాటి అయిన ఆ 3 ఆగమేఘాల మీద అమరావతికి చేరి దేవేంద్రుని పట్టి కుమారుని వద్దకు ఈడ్చుకొచ్చారు. ఇంద్రుడు భయంతో గడగడలాడుతూ శరణుకుమార శరణు శరణు అని ప్రార్థించి శరణు వేడి పరువు దక్కించుకున్నాడు. ఈ వార్తలన్నీ కైలాసపతికి చేరాయి. పార్వతి చకితురాలై, మీ వీర్యము నా గర్భమునందు ఫలింపచేసిన ఆ వీరకుమారునికి జన్మనిచ్చే భాగ్యము నాకే లభించేది కదా ప్రభు అని బాధపడింది. శంకరుడు నవ్వి, దేవి, నీవే మాయవై ఉండి ఆ మాయా ప్రభావము చేత నీవిలా మాట్లాడుతున్నావు. నీవెవరివో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకో.
నీ మాయామోహాన్నుండి బయటపడు. నీవెవరివి? 14 జగములను నీ గర్భమునందు నిలుపుకున్న జగన్మాతవు నీవు. కాలాగ్ని సమానమైన నా వీర్యము నీ గర్భమునందు పడితే ఆ వీర్యతాపానికి లోకాలన్నీ దహించుకుపోతాయనే నీకు వీర్యధారణను అనుగ్రహించలేదు. అయితేనే నీ హస్తస్పర్శచే అవతరించిన 21 మంది గణపతులకు మాతృమూర్తివయ్యావు. వారిలో జ్యేష్ఠుడు ప్రథమ గణాధిపతి అయి ముల్లోకవాసుల పూజలు అందుకొనగలడు. పార్వతీనందనుడు అని ప్రసిద్ధిగాంచగలడు. ఈ షణ్ముఖుడు మాత్రం నీ కుమారుడు కాదా? అతనికి జన్మనిచ్చిన ప్రకృతి స్వరూపిణివి నీవే కదా అని చెప్పాడు. పరమేశ్వరి మందహాసం చేసి, నిజమే, నా మాయా ప్రభావము నన్ను కూడా వివసురాలిని చేసింది సుమా అని నవ్వింది. అంతటి శివపార్వతులు కుమారుని కైలాసమునకు తీసుకురమ్మని నందీశ్వరుని పంపారు. అంతడు గంగా తీరమునకు వెళ్ళి స్కందుని గౌరవముగా ఆహ్వానించి కైలాసమునకు తీసుకొచ్చాడు. శివుడు తన కుమారుని చేరదీసి ముద్దాడాడు. కాని పార్వతి ఎన్నిసార్లు పిలిచినా షణ్ముఖుడు ఆమె చెంతకు చేరలేదు. శివుడు ఆశ్చర్యచకితుడై కారణమడుగగా, మీ వీర్యము చేత అవతరించిన వారిని కాబట్టి మీరు నాకు తండ్రి. కాని ఈమె ఎవరు? నన్ను తన గర్భవాసాన భరించినదా? నవమాసాలు మోసినదా? నాకు జన్మనిచ్చిందా? ఈమెకు నాకు ఏమి సంబంధమున్నది? ఈమె నా తండ్రికి అర్ధాంగి కావచ్చు, కాని నాకు తల్లి కాగలదా అని ప్రశ్నించాడు షణ్ముఖుడు. షణ్ముఖుని అజ్ఞానమునకు శివుడు చింతించి, చూడు నాయనా, ఈ పార్వతి ఎవరనుకుంటున్నావు? ఈమె సాక్షాత్తు పరబ్రహ్మ రూపమైన ఆ జగదీశ్వరి, జగన్మాత. ఈ సృష్టి సమస్తము ఆమె సద్యోగర్భము నుండే జన్మించినది. సృష్టి యందు ఏ జీవి అయినా మాతృగర్భము నుండే జన్మించి తీరాలి. నేను నా వీర్యము నీ జన్మకు కారణమైన నా వీర్యమును స్వాహాదేవి రూపమున స్వీకరించి గర్భమును ధరించి భరించి ఆ వీర్యమును పిండములుగా విసర్జించినది కూడా ఈ జగదీశ్వరియే. అగ్ని పునీతమైన నా వీర్యమును సప్తఋషుల యజ్ఞకుండము నుండి తేజాగ్ని రూపమున నేనే మరలా స్వీకరించి స్వాహాదేవి రూపముననున్న ఈ జగదీశ్వరి గర్భవాసమున ప్రవేశపెట్టాను. అంతట ఈ దేవి పిండరూపుడివైన నిన్ను ప్రసవించి భూదేవి రూపమున సద్యోగర్భమున నిన్ను ధరించి నీకు జన్మనిచ్చింది. ఈ ఉదంతం నందు అగ్ని, స్వాహాదేవి, సప్తఋషులు, వారి పత్నులు, చివరికి నేను కూడా నిమిత్తమాత్రులమే. నీవి జగదీశ్వరి గర్భవాసాన అవతరించిన శివవీర్య కుమారుడవు. నీకు పుట్టుకతోడనే వేదజ్ఞానమును ప్రసాదించింది కూడా వేదమాత అయిన ఈ జగన్మాతయే. ఈమె మాయా ప్రభావము చేత నీవిట్లు భ్రమపడ్డావు. ఈమె మాయను గ్రహించుటకు ఈశ్వరుడినైన నేనే అశక్తుడను. కనుక యథార్థమును గ్రహించి నీ తల్లి ఆశీస్సులు అర్థించు అని ప్రబోధించాడు. షణ్ముఖుడు తన అజ్ఞానమునకు పశ్చాత్తాపము చెంది తల్లిని సమీపించి, అమ్మా, శివకుమారుడిని వేదజ్ఞాని నన్న అహంకార గర్వములతో నీ యథార్థ రూపతత్వములను గుర్తించలేక నిన్ను దూషించాను, నన్ను క్షమించు అని ప్రార్థించాడు. పార్వతీదేవి ప్రియముతో తన కుమారుని చేరదీసి, మాయకి అధినాయకినైన నేనే నా మాయా ప్రభావమునకు లోనై పుత్రవాత్సల్యము వ్యామోహపరురాలినయ్యాను గదయ్యా. అదే మాయ. నా మాయకి నేనే అతీతురాలిని కాలేనప్పుడు నీ దోషమెంత? ఇందు నీ అపరాధమేమున్నది? నీవు నా ప్రియపుత్రుడవు నాయనా అంటూ కుమారుని అక్కున చేర్చుకొని ముద్దులాడింది పార్వతీదేవి. అప్పుడు షణ్ముఖుడు తల్లికి నమస్కరించి, అమ్మా, వేదమాతవు, జ్ఞానప్రదాతవు, శక్తివి, విద్యవు, సృష్టి సమస్తము నీవేనంటున్నావు. నీ అవతార గాథలేమిటి? అవన్నీ వివరంగా తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది. నా యందు దయ ఉంచి నీ లీలా విశేషాలన్నీ చెప్పవలసిందని ప్రార్థించాడు. కుమారుని భక్తి తత్పరతకు సంతసించిన పార్వతీదేవి, నాయన, నా లీలా విశేషాలను మునుపు శ్రీమన్నారాయణునికి చెప్పాను. అతని వలన సూర్యభగవానునికి బోధించబడ్డాయి. భవిష్యకాలమున పరాశరపుత్రుడై అవతరించనున్న నారాయణాంశ సంభూతుడు వేదవ్యాసుని ద్వారా నా అవతార లీలాగాథలు విశ్వవ్యాప్తం కానున్నాయి. ఆ విశేషాలన్నింటినీ నీ మీద గల ప్రీతి చేత ఇప్పుడు నేను నీకు బోధించబోతున్నాను. భక్తి శ్రద్ధలతో ఆలకించి నీ అవతారము చరితార్థం చేసుకో అని పలికి దేవి తన కుమారుడు కోరిన విశేషాలన్నింటినీ చెప్పనారంభించింది. దేవీ తత్వ నిరూపణము.
ఏకామేవాద్వితీయం బ్రహ్మ అనగా ద్వితీయం అనేది రెండవది ఏదీ లేదు. ఏకైక పదార్థము బ్రహ్మము. ఆ పరబ్రహ్మమునే మహాశివుడు అంటారు. ఆ పరబ్రహ్మమును అంటిపెట్టుకొని ఉండే తేజస్సుయే మాయా అంటారు. సూర్యునికి వెలుగు, చంద్రునికి వెన్నెల, అగ్నికి వేడి ఎలా అంటిపెట్టుకుని ఉంటాయో అదేవిధంగా పరబ్రహ్మముని తేజస్సు రూపముగా అంటిపెట్టుకొని ఉంటుంది మాయ. సూర్యుని నుంచి వెలుగుని, చంద్రుని నుంచి వెన్నెలని, అగ్ని నుంచి వేడిని వేరు చేయలేనట్లే పరబ్రహ్మము నుంచి మాయని వేరు చేయడం సాధ్యం కాదు. ఈ మాయా అనే శక్తి క్షేత్ర స్వరూపిణిగా మారి సృష్టికి మూలమైనది. వెలుగుని వేరు చేస్తే సూర్యుడు శక్తిహీనుడై తన ప్రభావమును ఉనికిని కోల్పోతాడు కదా. కనుక సూర్యుని ఉనికిని వెలుగు ఆధారమైనట్లు శక్తి లేనిదే పరబ్రహ్మము నిరర్ధకమవుతాడు. అందుచేత మాయ ప్రభావమున పరబ్రహ్మమునకు ఆధారశక్తి అయి అవిద్యగా రూపొందింది. తనచే ఆకర్షించబడిన జీవులను మోహాపూరితులను గావించి వారిని సృష్టికి పురిగొల్పడం ఈ అవిద్య సహజ లక్షణం. అనగా ప్రపంచ సృష్టియే ఇక్కడ ప్రధాన లక్ష్యము. హ్రీంకార మంత్రముగా చెప్పబడిన దేవి నుండి ప్రణవనాదము ముందుగా పుట్టింది. ఆ శబ్దము నుండి దాని ఆత్మస్వరూపమైన ఆకాశము, ఆ ఆకాశము నుండి సర్వాత్మకమైన వాయువు, దాని వలన తేజోరూపాత్మకమైన అగ్ని, ఆ అగ్ని నుండి రసాత్మకమైన జలము, దాని వలన గంధాత్మకమైన పృథివీ పుట్టాయి. ఆకాశానికి సప్తము, వాయువునకు సప్తస్పర్శలు, అగ్ని సప్తస్పర్శ రూపాలు, జలమునకు సప్తస్పర్శ రూప రసములు, పృథివికి సప్త స్పర్శ రూప రసగంధములు గుణములయ్యాయి. వీటినే పంచభూతములు అంటారు. ఈ పంచభూతముల వల్ల లింగదేహము రూపొందింది. ఇది వాయు రూపముగా ఉండి అన్ని ప్రాణులయందు ఆత్మ అను పేర సూక్ష్మదేహముతో ఉంటుంది. ఈ పంచభూతముల సంబంధముతో పుట్టిన దేవి స్థూల దేహమే ప్రకృతి. ఈ పంచభూతముల ద్వారా పంచ జ్ఞానేంద్రియాలు పుట్టాయి. ఆ 5 కలిసి అంతఃకరణ అయింది. ఈ అంతఃకరణ వలన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అను 4 వృత్తి భేదాలు పుట్టాయి. ఇక రజోగుణము చేత కర్మేంద్రియాలు 5 ఏర్పడ్డాయి. వాటికి శక్తినిచ్చినది ప్రాణము. ఈ ప్రాణము 5 విధాలు. వీటిని ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అంటారు. ఇవి జీవుని దేహములో హృదయమునందు ప్రాణము, గుదమునందు అపానము, నాభియందు సమానము, కంఠమునందు ఉదానము, మిగతా దేహమంతటా వ్యానముగా ప్రాణశక్తి వ్యాపించి ఉంటుంది. పంచభూతముల వలన పుట్టిన లింగమునందు సృష్టికారకమైన బీజము సూక్ష్మరూపమున ఉంటుంది. ఈ బీజమునే జగత్తు అంటారు. ఈ లింగము వాయురూపమైనందున దీనికొక ఆకారము లేక విశ్వవ్యాపితమై ఉంటుంది. ఈ విశ్వవ్యాపకత్వమునే ఈశ్వరుడు అంటారు. ఈ ఈశ్వరతత్వమును మాయ ఆశ్రయించుకొని దానిని కాపాడుకుంటూ ఉంటుంది. ఈ మాయా ఆవరణలో వలయము లోపల ఈశ్వర ప్రతిబింబముగా ఈశ్వరుడు ఉంటాడు. ఇతడే పురుషుడు. ఇతడు సర్వజ్ఞుడు, సర్వకర్త, సర్వానుగ్రహకారకుడు. ఈతనికి సర్వజ్ఞతను కలిగిస్తున్న శక్తి మాయారూపమైన పరదేవత. ఈ పరదేవతనే పరాశక్తి లేక ఆదిశక్తి అంటారు. ఈ శక్తి ఆశ్రయించుకుని ఉండటం చేతనే ఈశ్వరుడు సర్వానుగ్రహ శక్తి సంపన్నుడైనాడు. ఆ ఈశ్వరుడు, ఆ శక్తి, వారి నుండి ఉద్భవించిన పంచమహాభూతాలు, వాటి నుండి పుట్టిన త్రిగుణములు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, త్రిమూర్తులు, వాణి, లక్ష్మి, పార్వతులు, సూర్యచంద్రులు, గ్రహాలు, తారకలు, 14 భువనములు, వాటి యందు జన్మించిన సర్వజీవ రాశులు, ఆ జీవులు నరించిన కర్మలు, ఆ కర్మలు, అకర్మలు అన్నీ వాటన్నిటి మూల స్వరూపమే పరబ్రహ్మము అయిన దేవి. ఆ దేవి పరబ్రహ్మ రూపమునందలి పరమాణు స్వరూపములే ఈ సమస్త సృష్టి రూపములు. అట్టి విశ్వవిరాట్ స్వరూపిణి అయిన దేవికి సత్యలోకము శిరస్సు, సూర్యచంద్రులు కన్నులు, వేదాలు వాక్కు, వాయువు ప్రాణము, హృదయమే ప్రపంచం, భూమి కటి, ఆకాశము నాభి, నక్షత్రగణం ఉరస్సు, కంఠము మహర్లోకము,
ముఖము జనలోకము, నుదురు తపోలోకము, ఇంద్రాదులు బాహువులు, అశ్వినీ దేవతలు నాసికారంధ్రములు, పృథ్వీ గుణమైన గంధం నాసిక, రేయింబవళ్ళు కనురెప్పలు, కనుబొమ్మలు బ్రహ్మ, జలము, దవడలు రసం, నాలుక, యముడు దంస్ట్రాలు, మాయ నవ్వు, కండకంటి చూపు స్వర్గము, పై పెదవి లజ్జ, క్రింద పెదవి లోభము, సముద్రములు ఉదరము, ధర్మము వీపు, పర్వతములు ఎముకలు, నదులు నాడులు, వృక్షములు కేశపాసములు. ఇట్టి ఆ దేవి విరాట్ రూపమునకు మనస్సు చంద్రుడు, జ్ఞానము విష్ణువు, అంతఃకరణము రుద్రుడు, త్రికాల సంధ్యలు వస్త్రములు, మేఘాలు రోమాలు. అట్టి మహావిరాట్ స్వరూపమైన దేవిని సామాన్యులెవరూ దర్శించలేరు. కోటి సూర్యప్రభలతో వెలుగొందు ఆ మహాశక్తి స్వరూపమును అందరూ దర్శించజాలరు. కనుకనే ఆమె తన అంశారూపాలతో వాణిగా, లక్ష్మిగా, పార్వతిగా, సమ్మోహన రూపాలతో అవతరించింది. త్రిగుణాత్మకమైన ఈ దేవి అనుగ్రహాన్ని పొందడానికి శుక్రవార వ్రతం, సోమవార వ్రతం, భౌమవార వ్రతములు ప్రధానమైనవి. దేవికి ఇష్టమైనవి 2 నవరాత్రి పూజలు. చైత్రశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు చేయు వసంత నవరాత్రులు మొదటిది కాగా, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు చేయు శరద్ నవరాత్రులు రెండవది. ఇక దేవిని పూజించడానికి బాహ్యం అని, అభ్యంతరమని 2 విధములున్నవి. బాహ్య పూజా విధానమున వేకువజామునే లేచి స్నాన సంధ్యాదులు ఆచరించి శుచి అయి దేవి ప్రతిమను ప్రతిష్ఠించుకొని షోడశోపచార విధిని వేద ప్రకారయుతముగా చేయునట్టిది. ఇక అభ్యంతర పూజ మానసికమైనది. పంచేంద్రియములను, చిత్తమును, అహంకారమును మనస్సునందు లయము చేసి ఆ మనస్సునందు జ్యోతి స్వరూపిణి అయిన దేవిని నిలుపుకొని అన్య ఆలోచనలు లేక ఏకాగ్రతతో దీక్షను దేవిని ధ్యానించటమే అభ్యంతర పూజ. ఈ పూజ వలన ఆత్మజ్ఞానము లభించి అన్యులకు అసాధ్యమైన బ్రహ్మానందమును పొందగలరు. ఇట్టి పూజయందు ఆ జగజ్జనని దర్శనము పొంది జీవితాంతమున ఆ దేవి సాయుధ్యమును పొందగలరు. నిత్య పూజలు ఆచరించలేని వారు వసంత నవరాత్రుల యందు కానీ, దేవీ నవరాత్రుల అందు కానీ వ్రత సంకల్ప విధానముగా దేవిని పూజించిన ఎడల అత్యుత్తమ ఫలమును పొందుతారు. అంతేకాక పాడ్యమి నాడు దేవిని పూజించి ఆమెకు నెయ్యి నైవేద్యం పెట్టి ఆ నేతిని అర్హుడైన బ్రాహ్మణునికి దానమిచ్చిన వారికి దీర్ఘరోగములు నశిస్తాయి. ఇట్లే విధియనాడు చక్కెర, తదియనాడు పాలు, చవితినాడు అప్పములు, పంచమి నాడు అరటిపళ్ళు, షష్ఠి నాడు తేనె, సప్తమి నాడు బెల్లము, అష్టమి నాడు నారికేళము, నవమి నాడు పేలాలు, దశమి నాడు తిలలు, ఏకాదశి నాడు పెరుగు, ద్వాదశి నాడు అటుకులు, త్రయోదశి నాడు శనగలు, చతుర్దశి నాడు వరిపిండి, పౌర్ణమి నాడు పాయసము దేవికి నివేదన చేసి వాటిని బ్రాహ్మణునికి దానమిచ్చిన వారు సిరి సంపదలతో, ఆయురారోగ్యములతో తులతూగి ఆత్మజ్ఞానము పొంది సుఖిస్తారు. ఇట్టి వారి పితృదేవతలు సద్గతలు పొందుతారు. పంచశక్తి అవతారములు. జగతి జనులను ఉద్ధరించుట కోరకు దేవి పంచదేవీ మూర్తులుగా అవతరించింది. ఇందు మొదటిదైన దుర్గ ఆశ్రిత రక్షా పరాయణి. ఈమెని నారాయణి, శివప్రియ, తేజోమయి, బుద్ధి, నిద్ర, భ్రాంతి, విష్ణుమాయ అని కీర్తిస్తారు. రెండవ శక్తి అవతారము శ్రీ మహాలక్ష్మి. ఈమె సర్వమంగళ శాంతి సౌభాగ్య ప్రదాయిని, భక్తానుగ్రహకారిణి, భక్తులకు సిరి సంపదలను అనుగ్రహించు భాగ్యదేవత. ఇక మూడవ శక్తి అవతారిణి సరస్వతి. ఈమెను వాణి, వీణాపాణి, విద్యాధరి ఇత్యాది నామాలతో కీర్తిస్తారు. వేదశాస్త్రములు, 64 విద్యల మంత్రములకు అధిదేవత. వీణా పుస్తకధారిణి అయిన ఈ దివ్యదేవత తనను ఆరాధించే వారికి వాక్శుద్ధి, విద్యా, బుద్ధి, జ్ఞానములను ప్రసాదిస్తుంది. ఇక 4వ అవతారిని గాయత్రి. ఈమె నిత్యానంద ప్రదాయిని. బ్రహ్మ తేజస్సుతో తానే బ్రహ్మ విద్యామూర్తి అయి శుద్ధ స్ఫటిక రూపిణిగా భాసిల్లుతుంది. చందోవేద శాస్త్రములకు, మంత్రతంత్రములకు అధిదేవత అయిన ఈమెను సావిత్రి అని కూడా పిలుస్తారు. ఈమె ప్రసాదించిన గాయత్రి మంత్రమును త్రికాలములందు త్రిసంధ్యలలో త్రికరణ శుద్ధిగా జపించు వారులకు అనంత దివ్యబల తేజములను ప్రసాదించి కాపాడుతుంటుంది.
ఐదవ అవతారిణి రాధ. ఈమె భక్తుల ఈమె భక్తుల పంచప్రాణములను రక్షించినట్టి దివ్యశక్తి. ఈమె బృందావనమున అవతరించి శ్రీకృష్ణుని రాసక్రీడకు సహకరించిన దివ్యమూర్తి. ఈమె గోలోకమునకు అధిపతి. ఈమె పాదస్పర్శ చేత భూమి పావనమైంది. ఇలాగే విష్ణుపాదము నుండి పుట్టిన గంగ, విష్ణుప్రియ, తులసి కూడా దేవి అవతార అంశారూపములే. ఇట్లు కశ్యపుని కుమార్తె నాగుల జనని అయిన నాగేశ్వరి, మాతృకలలో పూజ్యురాలైన దేవసేన, ప్రకృతి ఆరవ అంశచేత జన్మించిన షష్ఠీదేవి, ప్రకృతి మాత ముఖము నుండి జన్మించిన మంగళ చండిక, వీరందరూ దేవి అంశామూర్తులుగా అవతరించారు. భూమాత అయిన వసుంధర కూడా దేవి అంశ స్వరూపమే. ఇలాగే దేవీ కళల వల్ల జన్మించిన వారు స్వాహాదేవి, అగ్నిభార్య. ఈమె దయచేతనే దేవతలకు యజ్ఞ హవిర్భాగాలు లభిస్తున్నాయి. దక్షిణాదేవి యజ్ఞపురుషునికి అర్థాంగి, పితృపత్ని స్వధ. ఈమెని సంతృప్తిపరిచినప్పుడే పితరుల పేరున చేసే దానధర్మముల ఫలము వారికి లభిస్తుంది. ఇక వాయుపత్ని స్వస్తి, దాన విధులకు అధిదేవతగా. గణపతి అర్ధాంగి పుష్టి, జీవులకు పుష్టిని ప్రసాదించు దేవత. ఈశ్వరుని అర్ధాంగి సప్త సంపత్తిగా. కపిలపత్ని ధృతిగా, ధైర్యప్రదాయినిగా. అధర్ముని అర్ధాంగి మిథ్యగా, ధూర్తులకు ఆరాధ్య దేవతగా. శీల ధర్మపతులు శాంతి లజ్జలుగా. జ్ఞాన భార్యలు బుద్ధి మేధ ధృతిలుగా జన్మించారు. రుద్రుని భార్య నిద్ర కూడా ఈ దేవీ కళ నుండి జన్మించిన నిద్రాదేవిగా రాత్రులందు లోకములను ఆవహిస్తుంటుంది. ఇట్లే చంద్రుని ప్రియ భార్య రోహిణి, సూర్యుని భార్య సంజ్ఞ, మనువు భార్య శతరూప, ఇంద్రుని భార్య శచి, వశిష్ఠుని భార్య అరుంధతి, హిమవంతుని భార్య మేనక, శ్రీరాముని భార్య సీత, కృష్ణుని భార్య రుక్మిణి. కృష్ణునితో పాటు జన్మించిన దుర్గ కూడా దేవీ కళారూపిణులుగానే జన్మించారు. ఇక పవిత్ర గంగ విష్ణుపాదము నుంచి పుట్టింది. ఇలా పుట్టుటకు ముందు ఈమె గోలోకమునకు అధిపతి అయిన కృష్ణుని సంకల్పము చేత రాధగా జన్మించింది. రాధ ఒకసారి గోలోక సంచారమునకు వెళ్ళి తిరిగి వచ్చేసరికి గంగ పరిపూర్ణ యవ్వనవతి అయింది. ఆమెను గాంచిన రాధ కృష్ణుని అపార్థము చేసుకొని గంగను దండించబోగా పారిపోయిన గంగ విష్ణుపాదములో ప్రవేశించి దాగి ఉన్నది. గంగ అంతర్ధానముతో జలములు లేక లోకములు దాహార్తితో అల్లకల్లోలమయ్యాయి. అప్పుడు బ్రహ్మాది దేవతలు జరిగినది గ్రహించి గోలోకమునకు వచ్చి రాధను ప్రార్థించి శాంతిపరచగా ఆమె అనుమతి పొంది కృష్ణుడు తన పాదము నుండి గంగను వదిలిపెట్టాడు. కృష్ణుడు విష్ణు అవతారాంశ రూపుడుగాన గంగ విష్ణుపాదము నుండి పుట్టిన కీర్తిని పొందింది. ఆమెకు విష్ణుపది అని పేరు వచ్చింది. అనంతరం గంగా బ్రహ్మాదుల వెంట పయనించి లోకములను తన పవిత్ర జలధారలతో సస్యశ్యామలం చేసింది. అప్పుడు బ్రహ్మ ఆమెను వైకుంఠమునకు తీసుకువచ్చి విష్ణువుకి అప్పగించి ఆమెను స్వీకరించమని ప్రార్థించాడు. ఆ విధంగా గంగ విష్ణుపత్ని అయింది. కొంతకాలం తర్వాత లక్ష్మిని చూడటానికి వచ్చిన సరస్వతికి విష్ణువు వక్షస్థలముపై మరొక వైపున ఆసీనురాలైన గంగ కనిపించింది. విష్ణు నాభికమలము నుండి జన్మించిన బ్రహ్మకి భార్య అయిన సరస్వతి విష్ణుపత్ని లక్ష్మికి కోడలవుతుంది. అందుచేత తన అత్తగారితో సమానముగా విష్ణు వక్షస్థలమునందు ఆసీనురాలైన గంగను చూసిన సరస్వతి ఆగ్రహించి, ఓసి దురహంకారిని లే అంటూ గంగ జుట్టుబట్టి లాగబోయింది. సరస్వతిని వారిస్తూ ఆమె చెయ్యి పట్టుకుంది లక్ష్మి. అప్పుడు సరస్వతి ఊగిపోతూ, నీ భర్త నీకు సవతిని తెచ్చిపెట్టిన మిన్నకుండిపోయిన దానివి, నీకు ఉపకారము చేయాలని చూసిన నన్నే చేయి పట్టి లాగి అవమానిస్తావా? నా ఈ అవమానానికి ప్రతిగా నీవు భూలోకములో చెట్టుగా నదిగా పుట్టు అని శపించింది. అందుకు గంగ ఆగ్రహిస్తూ, నన్నేమీ చేయలేక నన్ను రక్షించబోయిన శ్రీ మహాలక్ష్మిని శపించిన నువ్వు కూడా భూలోకమున నదిగా అవతరించి పాపాత్ముల పాపకర్మములను భుజించి నివసింతువుగాక అని సరస్వతిని శపించింది. గంగ శాపముతో ఆగ్రహపూరితురాలైన సరస్వతి, ఓసి గంగ,
మా అత్తగారు లేని ఈ వైకుంఠ వైభోగమును నీ ఒక్కతివే అనుభవించవచ్చునని ఆశపడుతున్నావా? మాకు మళ్ళీ నీవు కూడా ఆ భూలోకముననే నదిగా అవతరించి నీ జలాలలో మునిగిన వారి ఘోర పాపాలను స్వీకరిస్తూ ఏరులై పారుతూ ప్రవహించదువుగాక అని ప్రతిశాపమిచ్చింది. ఆ శాప ప్రతిశాపములకు బాధపడిన శ్రీలక్ష్మిని విష్ణువు ఓదార్చుతూ, ఇదంతా ఆ జగదీశ్వరి మాయా ప్రభావము, ఆ జగన్మాత సంకల్పము చేత లోకహితార్థము మీ ముగ్గురిని ఈ శాపాలు సంక్రమించాయి. కలియుగానంతమున మీరు మరలా నిజస్థానములకు చేరుకోగలరు అని అభయప్రదానం చేశాడు. ఆ శాపము చేత గంగ భగీరథుని ప్రార్థన ఆలకించి విష్ణుపాదముల నుండి కదిలి మార్గమధ్యమున శివుని శిరసునందు వెలసి అచట నుండి జటాధారగా అవతరించి భగీరథుని అనుసరిస్తూ భూలోకమునకు నదీ రూపమును ప్రవహిస్తూ భగీరథుని పితృపితామహులైన సగరపుత్రుల చితాభస్మముల మీదుగా ప్రవహించి వారికి సద్గతులు కల్పించి తాను సాగరమున చేరి విష్ణు అంశాజనితుడైన సాగరునకి అర్ధాంగి అయినది. ఆ పవిత్ర గంగామాతకి భగీరథి అని పేరు వచ్చింది. ఆ పావన గంగయందు స్నానమాచరించిన వారి సర్వ పాపములు హరించబడుతున్నాయి. ఇక సరస్వతి కూడా నదీ రూపము దాల్చి భూలోకమున భారతావనియందు పవిత్ర నదిగా అవతరించింది. ఈ సరస్వతీ నది తీర్థములలో స్నానమాచరించిన వారు పాపములు ప్రక్షాళనమవుతున్నాయి. ఈ కలియుగాంతమున ఈ నదీమ తల్లి మరలా సరస్వతిగా నిజరూపము దాల్చి బ్రహ్మవాక్కునందు నిజస్థానమును చేరగలదు. ఇక శ్రీ మహాలక్ష్మి ఆ శాప ప్రభావము చేత భూలోకమున పద్మావతి అను పేర నదిగా అవతరించినది. అట్లే లక్ష్మీ రూపకల భూలోకమున తులసి అను పేరును అవతరించినది. ఆ తులసి తీర్థం స్వీకరించిన, తులసి పూసల మాల ధరించిన, తులసీ దళాలతో విష్ణువుని అర్చించిన విష్ణులోకం ప్రాప్తిస్తుంది. తారకాసుర యుద్ధము. జగదీశ్వరి అయిన పార్వతీదేవి చెప్పిన ఆ పుణ్యగాథలను, సృష్టి రహస్యములను విన్న షణ్ముఖుడు భక్తితో తల్లి పాదాలకు నమస్కరించి, అమ్మా, నీ మాయ తెలియక నేను నాది అన్న అహంకారంతో నిన్ను శంకించిన ఈ కుమారుని తప్పిదములను క్షమించు. సృష్టి స్థితి లయములను మీరు చేయుచుండగా నిమిత్త మాత్రులమైన మేము సర్వమును చక్కబెట్టుచున్న వారమని భ్రమిస్తున్నాము. నా భ్రమలను తొలగించిన తల్లి, నా కర్తవ్యమును ఉపదేశించాలని ప్రార్థించాడు భక్తితో. తారకాసుర సంహారము అని పలికింది పరమేశ్వరి. ఆ సమయాన బ్రహ్మ వచ్చి, మహాదేవ, కుమారుడు జన్మించిన 4వ నాడే రాక్షస సంహారం గావించి 5వ నాడు దేవేంద్రుడిని జయించాడు. కనుక ఇతనికి తక్షణమే ఉపనయనము చేసి రేపటి ఏకాదశి నాడు దేవసేనను అను కన్యను ఇచ్చి వివాహం జరుపుటకు శుభస్కరము అని ప్రతిపాదించాడు. పార్వతీ పరమేశ్వరుల ప్రతిపాదనకు ఆమోదించి తక్షణమే స్కందునికి ఉపనయనము జరిపించారు. ఆ మరునాడు ఏకాదశి నాడు దేవసేన స్కందుల వివాహం ఆడంబరంగా జరుపబడింది. దేవతలందరూ అతనిని ఆశీర్వదిస్తూ అనేక దివ్యాస్త్రములను బహుకరించారు. అప్పుడు దేవేంద్రుడు సభాసదులను ఉద్దేశించి, మాన్యులారా, మనమందరం కోరుకున్న నాయకుడు, రాక్షస సంహార దక్షుడు మనకిప్పుడు లభించాడు. తారకాసుర సంహారమునకు అవతరించిన ఈ కుమారస్వామిని దేవసైన్యాధ్యక్షునిగా ఏకగ్రీవముగా ఎన్నుకొనుచున్నాను అని ప్రకటించినంతనే కరతాళ ధ్వనులు మారుమోగాయి. అప్పటికప్పుడే రత్నసింహాసనాన్ని తెప్పించి కుమారుని దానిపై కూర్చుండబెట్టి దేవసేనాధిపతిగా పట్టాభిషేకం చేశారు. స్కందుడు ఆ పదవిని వినయముగా స్వీకరించినంతటా తన ఆసనముపై నుండి లేచి, ఇదియే శుభముహూర్తం, దుందుబులు మ్రోగించండి, శోణితపురముపై దండయాత్ర ప్రకటిస్తున్నాను అని గంభీర స్వరంతో ఆజ్ఞాపించాడు. దేవదుందుబుల మ్రోతలకి దశ దిశలు దద్దరిల్లిపోయాయి. ఆ వర్తమానం యావత్తు శోణితపురంలో ఉన్న తారకాసురునికి తెలిసింది. అతడొక వికటాట్టహాసం చేసి, పుట్టి పక్షం రోజులైనా గడవని బాలకుడేమి, మాపై దండయాత్ర ప్రకటించుట ఏమి, రానిండు, వచ్చిన వాడిని వచ్చినట్లే నలిపి పారేస్తానంటూ విర్రవీగాడు. అతడు ఆ ప్రగల్భాలు పలుకుతుండగానే దేవతా సైన్యం ప్రవాహంలా వచ్చి శోణితపురాన్ని ముట్టడించిందని మరొక వార్త అందింది. తారకుడు విస్తుబోతుండగా రాజనీతిని అనుసరించి స్కందుడు రాయబారిగా పంపిన విశాఖుడు అక్కడికొచ్చాడు. ఆ పసిబాలుడు సేనాధిపతి అట, ఈ కసుగాయి రాయబారి అట అంటూ తారకుడు పరిహాసించి, ఏమిటిరా నీవు తెచ్చిన రాయభారము, శరణమా అడిగాడు పొగరుగా.
నీ చేత శరణు శరణు స్కంద అనిపించుటకే వచ్చాను తారక. ప్రాణముల మీద ఆశ ఉంటే మా షణ్ముఖుని శరణుజొచ్చి పాతాళమునందగల భోగవతీపురమునందు శరణార్థివై బ్రతుకు గడుపుకొనుము. అట్లుగాక అహంకారమందాధుడివై మిరిసితివా మా స్కందుని శౌర్య ప్రతాపాగ్నికి నువ్వు నీ రాక్షస వంశము మాడి మసేపోగలదు, జాగ్రత్త అని హెచ్చరించాడు విశాఖుడు. ఆహా, ఎవరు ఎవరిని మార్చి మసి చేస్తారో రణరంగముననే తేల్చగలనని తెలుపుకోరా మీ సేనాధిపతికి అని హూంకరించి విశాఖుని తిరస్కరించి పంపాడు తారకుడు. అప్పుడు రాక్షస గురువు శుక్రాచార్యుడు తారకుని చేరి, ఆ బాలకుడు నిన్ను సంహరించుటకై శివవీర్యము నుండి అవతరించాడట. అతనిని ఎదిరించవలనన్న నీవు నియమనిష్ఠులతో ఆ శివుడినే ఆరాధించవలను అని సలహా ఇచ్చి తారకుని చేత శివలింగమునకు పంచాక్షరీ మహామంత్ర పూజ జరిపించి ఆ శివలింగమును తారకుని కంఠమునందు ధరించినట్లు చేశాడు. కుమార విజయము. తారకాసురుని వద్దకు సంధి నిమిత్తం రాయబారిగా వెళ్లిన విశాఖుడు కుమారస్వామితో అచట జరిగిన ఉదంతంనంతయు నివేదించాడు. షణ్ముఖుడు ఇంద్రాది దేవతలను, దేవగణములను, రుద్రగణములను, వీరభద్రగణములను, దేవీగణములను సమీకరించి సూర్యోదయ సమయమునకు యుద్ధ సన్నద్ధుడైనాడు. కుమారస్వామి సైన్యమునకు ముందు నిలిచి ఇంద్రుడు మున్నగు దిక్పాలకులను తన వెనుకకు 5 పార్శ్వములయందు నిలిపి బంధుర వ్యూహమును నిర్మించి శంఖము పూరించాడు. తారకాసురుడు రాక్షస సైన్యముతో పద్మవ్యూహమును పన్ని వ్యూహ మధ్యమున తానుండి తన కిరుపార్శ్వములలో బాణాసుర ప్రలంబాసులను నిలిపి శంఖమును పూరించాడు. దేవదానవ సేనలు పోరునకు తలపడ్డాయి. దేవతలు ఉత్సాహపూరితులై సాటిలేని సాహసముతో మహాపరాక్రమముతో రాక్షస సైన్యములపై విరుచుకుపడ్డారు. తారకుని సైన్యము దేవతలపై విజృంభించింది. రథములు, ఏనుగులు, గుర్రములు ఒకదానితో ఒకటి ఢీకొని తలపడగా యుద్ధభూమి బీభత్సముగా మారిపోయింది. తారకాసురుని ఆదేశాన్ని అనుసరించి ప్రలంబాసురుడు కుమారస్వామితోనూ, తారకాసురుడు వీరభద్రునితోనూ, దంభుడు అగ్నితోనూ, జంభాసురుడు సమమణితోడను, అతిబలుడీశ్వరునితోనూ, శంభాసురుడు కుబేరునితోనూ, కుంజరాదులు సూర్యచంద్రులతోనూ భయంకరముగా పోరాడారు. శంకుల సమరమున కాల్భములము జిగీషతో పోరాడుచుండెను. రక్తము ప్రవాహముల వలె పారసాగింది. ఇలా ఎంతకాలము దేవదానవులకు యుద్ధము జరిగినను విజయ సూచనలేమీ కనిపించనందున దేవతలు విచారంతో కుమారస్వామి వద్దకు చేరి మొరబెట్టుకున్నారు. కుమారస్వామి వారిని ధైర్యవచనములతో నోదార్చి తాను పాశుపత మహాస్త్ర మంత్రమును పునశ్చరణ గావించుకొని సూర్యోదయ సమయానికి త్రేతాగ్నిలా ప్రకాశిస్తూ రణభూమికి అరుదించాడు. తారకుడు చూచి, ఔరా, ఏమి ఈ వింత? నేడి తనని తేలిపారా చూచుటకు నాకే గాకున్నది. ఈతని నెదిరించి పోరాటకు నాకేలనో ధైర్యము సన్నగిల్లుచున్నదని భావిస్తూ అంతలోనే తనకు తానే సమాధానపడి రాక్షస సైన్యమును ముందుకు నడిపించాడు. రాక్షసులు సమరోత్సాహములో రణభూమితో అడుగుపెట్టారు. రాక్షసుల మాయయుద్ధ ప్రతాపములకు ఇంద్రాది దేవతలు తాళజాలక షణ్ముఖుని వద్ద చేరి శరణు కోరారు. స్కందుడు పాశపత మహాస్త్రమును సంధించి ఆకర్ణాంతము లాగి వదిలాడు. పాశుపతాస్త్రము రాక్షస సైన్యమును బడి భూమి ఆకాశములలో అనేక రూపములుగా ఆవరించి ఒక్కొక్క రూపమున ఒక్కొక్క సైన్య భాగమును సంహరిస్తూ మహమ్మారి వలె విజృంభించసాగింది. రాక్షసుల అస్త్రముల ప్రతిఘటించలేక ప్రాణములను కాపాడుకున్నటకై పారిపోయి సముద్ర గర్భమున దాక్కున్నారు. తారకాసురుడు రణభూమి నుండి పారిపోయి ఇల్లు చేరాడు. తనకు జరిగిన ఘోర పరాభవమునకు మిక్కిలి చింతించి తనకి విజయం లభించడానికి శివుని అనుగ్రహమును పొందదలచి పార్థివలింగమును స్థాపించి ప్రదోష సమయమున పూజించసాగాడు. శివ పంచాక్షరి మహామంత్రమును నియమనిష్టలచే జపించి శత్రు సంహారమునకై తిలలు, జిల్లేడు పువ్వులు, ఎర్రని పువ్వులచే పూజించుచుండా పార్థివలింగము నుండి శివుడు ప్రత్యక్షమయ్యాడు. తారక, కర్మఫలమును తప్పించ సాధ్యము కాదు. అయినను పార్థివలింగము అర్చించినందులకు ఫలితముగా నీకు శాశ్వత కైవల్యమును ప్రసాదించగలనని తెలిపాడు. తారకుడు మందహాసము చేసి, దేవదేవా, ఈ 14 లోకములయందు నీ సంకల్పమే నిర్వికల్పమగు జరుగుచుండుచుండనని తెలియని వాడను కాను.
నేను నేననుభవించని సుఖములు లేవు, పొందని భోగములు లేవు. ఇక నాకు కావలసినదేమున్నది? నాకు ప్రాణములపై తీపి లేదు. కానీ నా కంఠమున వేలాడుచున్న ఈ అమృతలింగమును నా ప్రాణముల కన్నా మిన్నగా భావించుచున్న వాడిని. ఈ అమృతలింగము ఛేదించబడిన తదుపరి నాకు మృత్యువు సంభవించినట్లు, నా తదనంతరం ఈ అమృతలింగము శాశ్వతముగా పూజలను అందుకొనున్నట్లు అనుగ్రహించవలసినదని ప్రార్థించాడు. శివుడు అందులకు సంతసించి, వత్స, నీ కంఠమునందున్న అమృతలింగము దేవతా ప్రతిష్టల నుండి ఆలయ ప్రాకార గోపురములచే విలసిల్లగలదు. నీ ఖ్యాతి కలియుగాంతం వరకు విస్తరించగలదు అని అనుగ్రహించాడు. తారకునికి శివుడు ప్రత్యక్షమై వరములను అనుగ్రహించిన విషయం తెలిసిన దేవతలు కిన్నులై బాధపడుతూ, శివకుమారుడి చేతిలో మాత్రమే తారకుడు మరణించగలడని తెలిసి శివుడు ఆ తారకునికి వరమిచ్చాడంటే శివునకు పుత్రవాత్సల్యము కన్నా భక్తవాత్సల్యమే ఎక్కువ అని విసరమగుచున్నది. ఇంకా ఎవరైనా చేయగలిగినదేమున్నదని మదనపడసాగారు. అంతలో నారదుడు వచ్చి విషయం తెలుసుకొని, అసలు రహస్యము తెలియక బాధపడి ప్రయోజనం లేదు. తారకుని మెడయందున్న అమృతలింగమునందు తారకుని పంచప్రాణములు నిక్షిప్తమై ఉన్నాయి. అతని మెడయందున్న శివలింగము వ్రక్కలు కానంత వరకు వాడు చావడు. కావున షణ్ముఖుడు ఆగ్నేయాస్త్రంతో ఆ లింగమును 5 ఖండములుగా ఛేదించవలయును. అయితే అవి భూమిపై పడినంతనే మరలా ఆ ముక్కలన్నీ ఒక్కటే మరలా అతని కంఠమునొక్క త్రుచిలో నలంకరించును. కనుక షణ్ముఖ, నీవు శంకరుని మనసారా ధ్యానించి ఆగ్నేయాస్త్రమును వదలి తారకుడు మెడనున్న లింగమును 5 భాగములుగా ఖండించవలెను. క్రింద పడిన లింగఖండాలపై కెగయక పూర్వమే వాటిని ఎక్కడ పడ్డ వాటిని అక్కడే ప్రతిష్ఠించి ఆలయములను నిర్మించి ధ్యాన ఆవాహనాది పూజలు సలుపవలయను. అట్లు చేసినచో లింగము భూమిపై స్థాపితమవుతాయి. అదే సమయాన బ్రహ్మాస్త్రమును ప్రయోగించి తారకాసురుని సంహరించవలయను. ఇది తారకుని సంహార విధానము అని తెలిపాడు నారదుడు. అప్పుడు స్కందుడు శివలింగములు 5 ప్రతిష్ఠించడానికి ఇంద్ర, సూర్య, చంద్ర, కుబేర, వరుణలను వాటికి ఆలయములను రెప్పపాటులో నిర్మించుటకు విశ్వకర్మను నియమించాడు. ఆ 5 ఖండములు పడిన ప్రదేశములను తెలిపే బాధ్యత సూర్యుడు స్వీకరించాడు. ఆనాడు తారకాసురుని ప్రతాపాగ్నికి దేవతలందరూ భీతిల్లసాగారు. తారకుడు రౌద్రాకారమును దాల్చి, షణ్ముఖ, నేడు 33 కోట్ల దేవతలు నీ కంటగా నిలిచిన త్రిమూర్తులు నీకు బాసటగా వచ్చినను నీవు గెలుపొందలేవు అంటూ భీకర ప్రతిజ్ఞ చేస్తూ మహేశ్వరాస్త్రమును సంధించి స్కందునిపై వదిలాడు. మహేశ్వరాస్త్రము భూమ్యాకాశమున మధ్య భాగమునంతటను మహాగ్నిజ్వాలను గ్రక్కుచూ వచ్చి కుమారస్వామి హృదయమును తాకింది. షణ్ముఖుడు కొంతసేపు ఆ అస్త్రం ప్రభావమునకు కంపించిన వెనువెంటనే తెప్పరిల్లుకొని సూర్యనారాయణ్ణి వంక చూసి జాగ్రత్త అన్నట్ల హెచ్చరించి విశ్వకర్మను త్వరపడమని సైగచేసి ఆగ్నేయాస్త్రమును వింట సంధించి ఆకర్ణాంతము లాగి వదిలాడు. తారకాసుర సంహారమునకై వేచియున్న ఆగ్నేయాస్త్రము నిప్పులు కక్కుచు వెళ్లి తారకుని మెడలో ఉన్న అమృతలింగమును 5 భాగములుగా ఖండించింది. ఆ లింగ భాగములు భూమిపై పడుచున్న సమయమున దిక్కులు మార్రోగునట్లా ఓం 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 అంటూ ప్రణవనాదము ప్రతిధ్వనించింది. తారకుని మెడలో నుండి కింద పడిన లింగ భాగములు వేరువేరుగా 5 ప్రాంతములలో పడిన వెంటనే సూర్యభగవానుడు ఆ ప్రాంతముల గురించి తెలిపాడు. తక్షణం ఇంద్ర, సూర్య, చంద్ర, కుబేర, వరుణులు వాటికి అక్కడికక్కడే ప్రాణప్రతిష్ఠ గావించి ప్రతిష్ఠించారు, పూజించారు. ఆ క్షణములనే విశ్వకర్మ ఈ లింగముల 5 ఆలయ ప్రాకార గోపురములను నిర్మించాడు. అప్పుడు షణ్ముఖుడు బ్రహ్మాస్త్రమును ధ్యానించి దానిని తారకాసునిపై ప్రయోగించాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగంతో నేలకూలిన తారకుడు హరహర మహాదేవ అంటూ ప్రాణములు వదిలాడు. దేవసేనాధిపతికి జై, శివకుమారునికి జై అంటూ దేవతలు జేజేలు పలుకుతుండా అప్సరసలు స్కందునిపై పుష్పవర్షం కురిపించారు. హరోం హర శరవణ భవ, హరోం హర అంటూ 50 మంది కుమారుని కీర్తించారు. శివుడు ప్రత్యక్షమై కుమారుని ఆలింగనమునర్చుకున్నాడు. అంతటా దేవసేనాధ్యక్షుడైన కుమారస్వామి దేవసేనా సమేతంగా అమరావతికి చేరి ఆ స్వర్గపురమునందు సుఖంగా కాలము గడపసాగాడు. రాక్షస బాధలు నశించి దేవతలు హాయిగా ఉండసాగారు. శ్రీవల్లీ కళ్యాణము.
ఒకనాడు స్కందుడు వనవిహారార్థం భూలోకానికి వచ్చాడు. అతనికి తలంపుగా నారదుడు తారసపడి కుమారా కళ్యాణమస్తు అని ఆశీర్వదించాడు. స్కందుడు నవ్వి, మహర్షి ఏమిటి అకారణ ఆశీర్వచనమని అడిగాడు. నారదుడు నవ్వి, సకారణమే స్వామి, నేను ఈ భూలోకమున విహరిస్తూ అద్భుత సౌందర్య రాశి లాంటి కన్యను చూశాను. ఆమె అందచందాలను వర్ణించ ఆ ఆదిశేషునికైనా తరం కాదు. ఆమె శ్రీవల్లి అన్నాడు. స్కందుడు కుతూహలుడై ఎవరా శ్రీవల్లి అని అడిగాడు. నారదుడు ఆమె చరిత్ర చెప్పాడిలా. శివుడను పేరుగల ఒక మహర్షి ఒక వనంలో శివదీక్షా తత్పరుడై తపస్సు చేస్తున్నాడు. ఒకనాడు ఆ మహర్షి గడ్డిపై ఏదో అలికిడి విని కళ్ళు తెరిచి చూడగా 2 జింకలు మోహావేశంతో మైథున సుఖ సంపర్కం పొందుతూ కనిపించాయి. వాటి కామోద్రేకమును గాంచినంతనే ఆ మహర్షికి అప్రయత్నంగా వీర్యము స్ఖలించి భూమి యందు మలచిన గడ్డిపై పడింది. అంతలో ఆడజింక ఒకటి వచ్చి ఆ గడ్డితో పాటు వీర్యమును కూడా తిన్నది. మహర్షి వీర్యము అమోఘమైనందున ఆ జింక తక్షణమే సద్యోగర్భము దాల్చి ఓ ఆడ శిశువును ప్రసవించి తన దారిన తాను పోయింది. ఆ సమయమున అక్కడికి సమీపంలో ఉన్న బిల్లపురమునకు రాజైన పులిందుడు భార్యా సమేతంగా విహారార్థం అచటికి వచ్చి ఏడ్చుచున్న శిశువుని గాంచి చేరదీసి ముద్దాడాడు. అతనికి సంతానం లేనందున మహర్షి ఆ బిడ్డను పెంచుకోమని వారికి అప్పగించి సద్యోగర్భజనిత కాబట్టి శ్రీవల్లి అని నామకరణం చేసి తాను వేరొక ప్రాంతమునకు తపస్సుకు వెళ్ళిపోయాడు మహర్షి. ఆ కన్యారత్నమే శ్రీవల్లి. దేవసేనాపతి అయిన స్కందుని ప్రతాప పరాక్రమములు విని అతనినే వివాహమాడవలనని పరితపిస్తోంది. నారదుడు చెప్పిన శ్రీవల్లి గాథను విన్న స్కందుడు ఆమెపై మరులు గొప్పుకొన్నాడు. నారదునికి సెలవిచ్చి తాను ఆ భిల్ల యువతిని అన్వేషిస్తూ ముందుకు సాగాడు. కాని ఆమె ఎక్కడ ఉన్నదో అతడు తెలుసుకోలేకపోయాడు. విరహతాపము ప్రణయబాధ అధికం కాగా ఓ చెట్టు పక్కన చతికిలబడి శ్రీవల్లి ఎక్కడున్నావు, నిన్ను చూసే భాగ్యము నాకు లేదా అంటూ పరితపించసాగాడు. దైవఘటన చేత శ్రీవల్లి కూడా చెలికత్తెలతో కూడి ఆ వనమునకే విహారమునకు వచ్చింది. శ్రీవల్లి శ్రీవల్లి అనుచూ తన పేరే పలకరిస్తున్నదెవరో తెలుసుకోమని చెలికత్తెను పంపగా ఆమె స్కందుని కలుసుకొని వివరాలు తెలుసుకొని శ్రీవల్లి స్కందుల సమాగమం ఏర్పాటు చేసింది. శ్రీవల్లిని చూసి స్కందుడు మోహపరవశుడయ్యాడు. తన ఆరాధ్య దేవునిగాంచి శ్రీవల్లి ప్రేమ మంత్రముగ్ధమైంది. స్కందుడు అక్కడికక్కడే ఆమెను గాంధర్వ వివాహం చేసుకొనుటకు సంసిద్ధుడయ్యాడు. కాని శ్రీవల్లి అతనిని వారించి లోకాచార ప్రకారమే తనని చేపట్టమని కోరింది. స్కందుడు తక్షణం బిల్లపురమునకు వారి వెంట వెళ్ళి పులిందుని కలుసుకొని తన కోరిక తెలిపాడు. పులిందుడు మిక్కిలి ఆనందించి పార్వతీ పరమేశ్వరులకు వర్తమానం పంపాడు. ఆ ఆది దంపతులు ప్రథమ గణములతో పాటు బిల్లపురమునకు వచ్చారు. బిల్ల ప్రభువు మహావైభవంగా వివాహపు ఏర్పాట్లు జరిపించి సశాస్త్రంగా శ్రీవల్లిని స్కందునకు సాలంకృత కన్యాదానం చేశాడు. దేవతలు స్కందుని వేణోళ్ల కీర్తించారు. అనంతరం స్కందుడు శ్రీవల్లి దేవసేనా సమేతుడై పార్వతీ పరమేశ్వరుల వెంట కైలాసమునకు చేరాడు. గణపతికి విఘ్నాధిపత్యం. పరమేశ్వరుడు కైలాసమునకు కొడుకు కోడళ్లతో తిరిగి వచ్చిన సందర్భానుసారం అతనిని అభినందించుటకు ఒక సమావేశము ఏర్పాటైంది. ఆ సమయాన విశ్వదర్శి అనే ఉపబ్రహ్మ లేచి, ప్రభు శంకర, స్కందునికి ఏనాడో వివాహములైనవి. పార్వతీపుత్రులైన గణపతులింకను అవివాహితులే కదా. నాకు 21 మంది కుమార్తెలున్నారు. తాము దయతో అంగీకరించి నా కుమార్తెలను వారికి భార్యలుగా నిశ్చయించి వివాహము జరపగలందులకు వేడుతున్నా అంటూ ప్రార్థించాడు. ఆ ప్రతిపాదన సమంజసముగానున్నదని అందరూ ఏకగ్రీవముగా తెలుపగా పార్వతీ పరమేశ్వరులు ఆ వివాహములకు సమ్మతించారు. దేవగురువు బృహస్పతి నిశ్చయించిన శుభముహూర్తమున పార్వతీపుత్రులైన లక్ష్మీ గణపతికి జయలక్ష్మిని, సిద్ధి గణపతికి సిద్ధి బుద్ధిని, చింతామణి గణపతికి విజయలక్ష్మిని, ఏకదంత గణపతికి సిద్ధిని, వక్రతుండ గణపతికి నవరత్న లక్ష్మిని, లక్ష్మీప్రద గణపతికి వీరలక్ష్మిని, నింబ గణపతికి బుద్ధిలక్ష్మిని, లంబోదర గణపతికి సిద్ధ విద్యని, రుణ విమోచన గణపతికి సౌభాగ్యలక్ష్మిని, శుక్ల గణపతికి బుద్ధిలక్ష్మిని, ధూమ్ర గణపతికి సిద్ధిలక్ష్మిని, కృష్ణ గణపతికి సువర్ణదేవిని, రక్తవర్ణ గణపతికి పద్మదేవిని, సువర్ణ గణపతికి రజతదేవిని, విఘ్న గణపతికి జ్ఞానదేవిని,
నిర్విఘ్న గణపతికి అతిప్రజ్ఞాదేవిని, వికట గణపతికి జ్ఞానదేవిని, బాలచంద్ర గణపతికి చంద్రముఖిని, సర్వాంబర గణపతికి సంహారదేవిని, గణాధిపతికి శాంతదేవిని, భద్ర గణపతికి లోకమాతని ఇచ్చి మహావైభవంగా వివాహాలు జరిపించారు. గణపతుల వివాహానంతరం విఘ్నములకు అధిపతిని నియమించాలని పరమేశ్వరుడు సంకల్పించగా ఆ ఆధిపత్యాన్ని తనకే కట్టబెట్టమని కుమార గణపతులు పంతం పట్టారు. వారి మధ్య ద్వేష వైషమ్య వైరాలు తలెత్తకూడదని భావించి ఎవరు ముందుగా భూలోకములో పుణ్యక్షేత్రములన్నీ సందర్శించి పుణ్యతీర్థాల్లో స్నానమాచరించి వస్తారో వారిదే ఈ ఆధిపత్యమని ఈశ్వరుడు తెలిపాడు. స్కందుడు సమ్మతించి తక్షణమే నెమలి వాహనాన్ని ఎక్కి భూప్రదక్షిణమునకు వెళ్ళిపోయాడు. గణపతులలో జ్యేష్ఠుడు లక్ష్మీ గణపతి చతురయోచనాధురంధుడైన విష్ణువు దేవునికి నమస్కరించి, మహానుభావ, ఈ ఆధిపత్యము మాకు దక్కకుండా మేము చులకనైపోతాము. పొట్టివాడను, లంబోదరుడను, మూషిక వాహనుడను అయిన నేను వేగముగా భూమిని చుట్టి వచ్చుట అసాధ్యము కదా. కనుక నీవే ఏదైనా తరుణోపాయం చూపించి పుణ్యం కట్టుకో అని ప్రార్థించాడు. విష్ణువు మందహాసం చేసి, కుమారా, తల్లిదండ్రులను మించిన దైవతలు ముల్లోకములందు లేరు. నీవు శివపంచాక్షరిని అక్షరామునకొక 1,00,000 చొప్పున జపించి ఆ ఫలితాన్ని తల్లిదండ్రులకు ధారపోసి వారి చుట్టూ 3 ప్రదక్షిణ చేయి. నీ మనోరథం నెరవేరగలదని తెలిపాడు. గణపతి ఆ సలహాను పాటించి యథావిధిగా పంచాక్షరిని జపించి తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 ప్రదక్షిణ చేశాడు. ఆ పుణ్య ఫలితం చేత భూలోక ప్రదక్షిణకు వెళ్ళిన కుమారస్వామికి అన్ని తీర్థాలు పుణ్యక్షేత్రాల్లోనూ తనకన్నా ముందుగా గణపతి వాటిని సేవించడం చూసి కైలాసానికి తిరిగి వచ్చి, తండ్రి, బుద్ధి కుశలుడైన లక్ష్మీ గణపతికే ఈ ఆధిపత్యాన్ని ఇవ్వండి అని వేడుకున్నాడు. శంకరుడు జ్యేష్ఠ గణపతికి సర్వగణాధిపత్యము అప్పగించి, భక్తులారా, ఈ సర్వగణాధిపతిని ముందుగా పూజించి ఆ తదుపరి ఏ కార్యమునైనా నిర్వహించు వారలకు ఎట్టి విఘ్నములు రావు. ఆ కార్యములన్నీ జయప్రదంగా నెరవేరుతాయి. అంతేగాక ప్రథమంగా గణపతిని పూజించక కార్యములు తలపెట్టు వారలకు విఘ్నములు వచ్చి ఆ కార్యములు నెరవేరవు. సర్వగణాధిపత్యములోని పరమార్థము ఇదే కాన త్రిలోకవాసులందరికీ ప్రథమ పూజనీయుడు, త్రిలోక పూజ్యుడు ఈ గణపతి అని గుర్తెరిగి ప్రవర్తించండి, మీకు శుభముగాక అని చెప్పి ఎల్లరినూ ఆశీర్వదించాడు. ఆనాటి నుండి త్రిలోకాలలో ఎవరే కార్యం తలపెట్టినా అది శుభకార్యమైన అశుభకార్యమైన మున్ముందుగా గణపతిని పూజించడం లోకాచారమైంది. ఆ విధముగా కుమారస్వామి జనన, కళ్యాణములు, గణపతులు, వివాహములు, శివపార్వతుల తత్వ లీలా విలాసములు వివరించిన తదుపరి అంతవరకు జగన్మాత దివ్యలీలా విభూతులతో కూడిన దేవీ భాగవతం పురాణ ప్రవచనం గాంచిన సూత మహర్షి ఆనాటి సంధ్యావందన సమయం సమీపిస్తుండటంతో ఆ 7వ నాటి పురాణ పారాయణాన్ని ముగిస్తూ ఆ జగదీశ్వరిని ఇలా ప్రార్థించాడు. ఓం బ్రహ్మస్త్ర కుండికాహస్తాం శుద్ధజ్యోతి స్వరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. ఓం శ్రీ గాయత్రీ దేవతాయే నమః. 7వ అధ్యాయం సమాప్తం.